ఎంతకాలం ఇలా ఉంటావు? అప్పుడు జాబ్ ఆఫర్ ఇప్పిస్తే మనా కర్ దియా. ఇప్పుడు ఈ ఏజ్ లో ఎక్స్పీరియన్స్ లేకుండా కౌన్ దేగా జాబ్? ఎవరిస్తారు? అయినా సరే నేను నా ఫ్రెండ్ తో జాబ్ గురించి మాట్లాడినా. శాలరీ కూడా 1 lakh. 1 lakh? అప్పుడు అన్నయ్య ఈజీగా ఒప్పుకుంటాడు. కానీ కానీ బ్రోకర్ కి 20 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. 20 లక్షలు డబ్బులా? అన్నయ్యకి తెలియకుండా నా డిపాజిట్స్ నగలు పెట్టేస్తే ఒక 10 lakhs సెట్ అవుతాయి. కానీ బ్యాలెన్స్ 10 ఎలా అని సోచ్ రయ్యో. సోచా విక్రమ్ సే మాంగు, కానీ వాడిప్పుడు చచ్చినా ఇవ్వడు. అయినా నువ్వెందుకు ఇస్తావు? రే, నేను కాకపోతే ఎవరిస్తారా? బస్ తుమ్ జాబ్ కే లియే yes బోల్ దో. నిన్ను బాగా చూసుకుంటాను. నా మాట విను ప్లీజ్. ఒక్క పని చక్కగా చెయ్యవు. బుద్ధుండొద్దు. అవసరం ఇదంతా. అమ్మా ఏమైందే? ఏం లేదు నాయనా, నాకు కొంచెం పానం మంచిగా లేకుండే. ఇగో మీ నాయన 3000 రూపాయలు ఖర్చు పెట్టించిండు. నీకేం తెలియదు, ఊకో, నేను మాట్లాడతా. ఏరే రాజు, ఎట్లున్నావు? మంచిగున్నావా? నేను బానే ఉన్నా. ఏమైందన్నా? అమ్మకు బానే ఉంది కదా? ఒరే రాజు, మీ అమ్మకు ఆపరేషన్ చేయించాలి కదా, ఇప్పటికే ఆలస్యమైందని డాక్టర్ చెప్పిండు. ఆపరేషన్కి ఏమో 8 లక్షల దాకా ఖర్చు అవుతాయట. మన దగ్గర అటు ఇటు 3 దాకా అవుతాయిరా. మిగతా వాటి కోసం పొలం అమ్మేద్దాం, ఏమంటావు? నువ్వు వచ్చి సంతకం పెడితే పని అయిపోతుంది. మీ అమ్మేమో ఆపరేషన్ వద్దు అదేద్దని చిన్నపిల్లలాగా చేస్తుంది. దానిదేమున్నది కానీ నువ్వు రా. ఇటీ. అరే ఏందిరా నువ్వు మీ నాయన ఏందో గుసగుసలాడతాను? అదేం లేదమ్మా. సరేతి, నువ్వేదో బయట ఉన్నట్టున్నావు, జాగ్రత్త. ऑटो ఎక్కడికి సార్? జూబ్లీ హిల్స్. హలో బాషా భాయ్, కైసే హో? అచ్చా, హమ్ భీ మస్త్. ఏం లేదు బాయ్, నీతో ఒక పని పడింది. ఒక 2 CR అర్జెంట్ బాయ్. ఏంది విక్రమ్ గారు మొత్తం చెప్పేసిండా? అవును, ఇప్పటిదాకా పెద్ద గొడవ జరిగింది. ఐ టోల్డ్ మై బ్రదర్ నీ గురించి మొత్తం. ఏమని చెప్పావే? జాబ్ ఉంది, శాలరీ కూడా 1 lakh అని. మరి మిగతా 10 లక్షలు? నీకెవరైనా తెలిసి ఉంటే ట్రై చేయరా? వాట్ ఏ టాకింగ్. ఈ వీకెండ్ నిన్ను ఇన్వైట్ చేయమన్నారు ఇంటికి. సరే, ఇంట్లో పిలుస్తున్నారు, నేను కాల్ చేస్తా. ఉండవే బా, ఇది దీని ట్విస్ట్లు ఆడుకుంటుంది. ఓ 10 లక్షలు, ఓ 20 లక్షలు, అదంతా కాదు, ఓ 1 కోటి రూపాయలు కావాలి లైఫ్ సెట్ అవడానికి. దీని అమ్మ జీవితం. ఏం మాట్లాడుతున్నావురా? మరేందన్నా, నా దగ్గర పైసలు లేవని ఆడెవడో గాడు నా పిల్లకి నా మధ్యలో పుల్లలు పెడుతుండు. ఇటు చూస్తే అమ్మకు ఆపరేషన్. పైసలుంటేనే జీవితం రా. మరైతే అన్ని వదిలేసి స్కామో దొంగతనమో చేయరాదన్నా? చేస్తే తప్పేముంది? అప్పుడు ఓ 10 కోట్లు వచ్చాయనుకో, ఏం చేస్తావు? 10 కోట్లే? ఈ లొల్లంతా వదిలేసి ఏ ప్రొడ్యూసర్ కు ఫైనాన్స్ చేసి బీచ్ లో కూర్చొని చిల్డ్ బియర్ తాగుతూ మంచి బెలి డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తా. నేనైతే అట్లా కాదన్నా, మంచి కట్నం తెచ్చే పిల్లని చూసి పెళ్లి చేసుకుంటా. నీలాంటిది అయితే కాదు. నేనైతే ఊరి మధ్యలో ఐమాక్స్ కట్టి ఒక్కొక్కడిని ముడ్డు మెత్తని మరి సినిమా చూపిస్తా. ఏ భూషే, నీ గురించే మాడుతున్నా కూర్చో. భూషే? అదేం పేరు? స్క్రీన్ నేమ్ బ్రో. అది సరే, మీ ఊర్లో వాళ్ళంటే ఎందుకంత పగా ఎస్, మహావీర చక్ర విజయ భూపాల బుచ్చిబాబు మా నాన్నగారు 30 ఏళ్ల క్రిందట విక్రమసింహగా నాటక రంగంలో రాణించారు. ఎలాగన్నా సినిమా హీరో అవ్వాలనే కసితో మద్రాసు వెళ్లి ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా ప్రయత్నించారు. ఈ లోప మహానుభావుడు వచ్చి నిన్ను హీరో కింద పెట్టి సినిమా తీస్తాననగానే ఊర్లో ఉన్న చేపల చెరువులన్నీ అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టారు. హీరోయిన్ని వెతికి తీసుకొస్తానని వెళ్ళిన దేవుడు ఇంకెప్పటికీ తిరిగి రాలేదు. అలా ఓ హీరోయిన్ వల్ల ఆగిపోయిన మా నాన్న కళని నెరవేర్చడానికి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఎలాగన్నా మా నాన్న బయోపిక్ తీసి అందులో నటించి మా ఊర్లో ఒక్కో నా కొడుక్కి చూపిస్తాను.